ఈరోజు బ్లాగ్ ఏంటంటే మా బాబు స్కేటింగ్ క్లాస్కి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. వచ్చేసి సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం అనమాట. మనకు ఎల్బీ నగర్ దగ్గర ఉంటుంది. సో చాలా చాలా బాగుంటుంది, గవర్నమెంట్ది. ఇప్పుడైతే స్పెషల్గా సమ్మర్ క్యాంప్ జరుగుతుంది కాబట్టి సో 30 days అలా కోర్స్ ఉంటుంది. 12 to 13 minutesలో వెళ్ళిపోతాం అనమాట. చాలా చాలా బాగుంటుంది. గ్రౌండ్ కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. తను వాసవి గ్రూప్స్ ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతుంది చూడండి, దానికి ఆనుకొని మనకు సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం అని ఉంటుందన్నమాట. మీలో ఎవరైనా పిల్లల్ని జాయిన్ చేయాలనుకుంటే మీ కన్వీనియంట్ని బట్టి మార్నింగ్ అయితే మార్నింగ్ షిఫ్ట్లో కానివ్వండి, ఈవినింగ్ అయితే ఈవినింగ్ షిఫ్ట్ కానీ అట్లా జాయిన్ చేయండి. సో మార్నింగ్ అయితే కనుక 6 to 7, 7 to 8 అలా ఉంటుంది. హలో వైటీ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది నాతో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే మా బాబు స్కేటింగ్ క్లాస్కి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. రోజు మార్నింగ్ టైంలో వెళ్తాము, బట్ ఈరోజు వచ్చేసి మార్నింగ్ క్లాస్ మిస్ అయింది. సో ఈవినింగ్ వెళ్దామని వెళ్తున్నాము. మార్నింగ్ టైంలో వచ్చేసి మేము 5:30 కల్లా బయలుదేరి 6 వరకు ఉంటాము. 6 to 7:30 వరకు అలా క్లాస్ జరుగుతుందన్నమాట. కానీ ఈవినింగ్ టైం వచ్చేసి మనకు 5 to 6, 6 to 7 అలా బ్యాచెస్ ఉంటాయి. సో ఇక్కడ స్కేటింగ్ అనే కాదండి, చాలా యాక్టివిటీస్ అనేవి ఉంటాయి పిల్లలకి. ఇది వచ్చేసి సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం అనమాట. మనకు ఎల్బీ నగర్ దగ్గర ఉంటుంది. సో చాలా చాలా బాగుంటుంది, గవర్నమెంట్ది. మనకు ఫీజు కూడా చాలా తక్కువ ఉంటుంది బయట దాంతో పోల్చుకుంటే. మా ఇంటి దగ్గరలో డెకత్లాన్లో నేర్పిస్తారు. ఎవ్రీ మంత్ 10,000 అనమాట మంత్లీ ఛార్జెస్ వచ్చేసి. బట్ ఇక్కడైతే 1,500. మా బాబు 2019 నుండి ఇక్కడికి వెళ్తున్నాడు అనమాట, స్కేటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. పెద్ద బాబు అయితే అథ్లెటిక్లో ఉండేవాడు, ఇప్పుడు 10th కాబట్టి మానేశాడు అనమాట. సో చిన్న బాబు అయితే కంటిన్యూ చేస్తున్నాడు. ఇప్పుడైతే స్పెషల్గా సమ్మర్ క్యాంప్ జరుగుతుంది కాబట్టి సో 30 days అలా కోర్స్ ఉంటుంది. మనకు కోర్స్ అయిపోయాక కాంపిటీషన్ అనేది పెట్టి సర్టిఫికేట్స్, మెడల్స్ అనేవి ఇస్తారనమాట సమ్మర్ క్యాంప్కి స్పెషల్గా. సో ఇంకా మేము ఆటోలో వెళ్తున్నాం. వాళ్ళ డాడీ ఆఫీస్కి వెళ్ళేసరికి ఇంకా ఆటో బుక్ చేసుకొని వెళ్తున్నాము. మా ఇంటి నుండి ఒక 15 to 20 minutes. ట్రాఫిక్ లేకపోతే తొందరగా వెళ్ళిపోతాం, ట్రాఫిక్ ఉంటే కనుక ఒక 25 minutes అలా పడుతుంది. నార్మల్గా మార్నింగ్ టైంలో అయితే మనకు అస్సలు ట్రాఫిక్ ఉండదు. జస్ట్ 12 to 13 minutesలో వెళ్ళిపోతాం అనమాట. చాలా చాలా బాగుంటుంది. గ్రౌండ్ కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. ఇదైతే మా ఇంటి నుండి గ్రౌండ్కి వెళ్ళే దారి అనమాట. ఇక్కడ చిన్న చిన్న చెరువులు ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ తర్వాత కర్మన్ ఘాట్ హనుమంతుడు టెంపుల్ వస్తుందన్నమాట. ఈసారి ఎప్పుడైనా కూడా మీకు హనుమంతుడు టెంపుల్ అదంతా కూడా క్లియర్గా చూపిస్తాను. చాలా చాలా బాగుంటుంది అనమాట. సాటర్డే రోజు అయితే కంప్లీట్ టెంపుల్ నిండిపోతుంది, బయట అన్నీ కూడా కార్స్ ఉంటాయి. చాలా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ఫుల్ బ్లాగ్ తీస్తానమాట. సో ఇక్కడ నుండి కొంచెం మనం ముందుకు వెళ్ళంగానే వస్తుంది కర్మన్ ఘాట్ అనమాట. మీకు ఇప్పుడు చూపిస్తాను. కొంచెం ట్రాఫిక్ ఉండడం వల్ల క్లియర్గా అయితే కవర్ చేయలేకపోయాను, స్పీడ్గా వెళ్ళిపోతుంది ఆటో అయితే. ఇదిగోండి ఇప్పుడు వస్తుంది చూడండి, స్లో చేశానమాట ఈ క్లిప్ మీకు క్లియర్గా కనిపించాలని. ఇదే అని టెంపుల్ లోపల అయితే చాలా చాలా బాగుంటుంది. మీకు ఇంకొన్ని నెక్స్ట్ బ్లాగ్స్లో ఎప్పుడన్నా క్లియర్గా చూపిస్తాను. మనం ఇక్కడ నుండి ఇంకొక 10-15 minutesలో అయితే రీచ్ అయిపోవచ్చు, చాలా దగ్గర అనమాట. ఇంకోటి ఏంటంటే ఫ్లైఓవర్ కట్టిన తర్వాత ఇంకా మాకు దగ్గర అనిపిస్తుంది దారి అయితే. ఫ్లైఓవర్స్ కట్టక ముందు అయితే కొంచెం లాంగ్లో ఉండేది, ట్రాఫిక్ జామ్స్ అయ్యేవి. గ్రౌండ్కి రావాలన్నా మేము ఎప్పుడూ మా పెద్ద బాబుకి 6-7 years ఉన్నప్పటి నుండి వస్తున్నాము. సో తను ఇప్పుడు 10th, ఆల్మోస్ట్ 11-12 years నుండి అనమాట. సో అప్పటి నుండి రెగ్యులర్గా ట్రావెల్ చేస్తూనే ఉంటాం. స్టార్టింగ్లో అయితే కొంచెం ట్రాఫిక్ జామ్స్ అలా ఉండేవి, కానీ ఇప్పుడు ఎక్కడికక్కడ ఫ్లైఓవర్స్ కట్టేశారు, ఇంకా ఫాస్ట్గా రీచ్ అయిపోతున్నాం అనమాట. ఇక్కడ నుండి క్లియర్గా దారి అయితే చెప్తాను. వాసవి గ్రూప్స్ ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతుంది చూడండి, దానికి ఆనుకొని మనకు సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం అని ఉంటుందన్నమాట. సో మీరు అందులో ముందుకు వెళ్ళినట్టయితే కంటిన్యూగా మీకు గేమ్స్ అనేవి కనిపిస్తూనే ఉంటాయి. పిల్లలు మార్నింగ్ టైంలో, ఈవినింగ్ టైంలో వెళ్ళండి. ఇంకా మనం పిల్లల్ని జాయిన్ చేసి మనం వాకింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. కంప్లీట్గా అక్కడ పెద్ద గ్రౌండ్ కాబట్టి దాని సరౌండింగ్స్ మొత్తం మనం వాకింగ్ చేసుకోవచ్చు. ఒక్క గేమ్ అని కాదండి, ఇదేంటి కబడ్డీ, క్రికెట్, ఇంకా స్విమ్మింగ్, అథ్లెటిక్స్, ఇది స్కేటింగ్, ఇలా చాలా గేమ్స్ ఉన్నాయి. బ్యాడ్మింటన్, టెన్నిస్, ఇండోర్ గేమ్స్,
ఇంకా చాలా ఉన్నాయి, బాక్సింగ్ అలా అన్నీ కూడా కవర్ అవుతాయి అన్నమాట. జిమ్నాస్టిక్స్. ఇప్పుడు మనము లోపలికి ఎంటర్ అవుతున్నాం. ఇది మెయిన్ గేట్ అనమాట. సో బ్యాక్ సైడ్ కూడా ఎంట్రీ ఉంటుంది, చిన్న గేట్ ఉంటుంది. మనకు వెహికల్స్ అవన్నీ రావాలంటే ఫ్రంట్ గేట్ నుండే అనమాట ఇది ఎంట్రన్స్. సో మనకు స్ట్రెయిట్గా చూసినట్టయితే మనకు ఒక ఆడిటోరియం లాగా ఉంది కదా, సో అక్కడ వచ్చేసి మనకు జిమ్నాస్టిక్, బాక్సింగ్ ఇంకా చిన్న చిన్న గేమ్స్ అయితే లోపట ఉంటాయి. రెగ్యులర్ క్లాసెస్ జరుగుతూ ఉంటాయి అన్నమాట అవి కూడా. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనం స్కేటింగ్కి వెళ్ళాలంటే ఇంకా ముందుకు వెళ్ళాలి. సో ఇదంతా కూడా మనకు వాకింగ్ ఏరియా అనమాట. మనకి ఇక్కడ అంతా కూడా పార్కింగ్ స్పేస్ ఉంటుంది. మనం కార్ తెచ్చుకున్నా, వెహికల్ తెచ్చుకున్నా, ఒకవేళ సైకిల్స్ ఆపాలన్నా కూడా సో ఇదంతా కూడా మనకు సైడ్కి కార్స్ ఆపారు చూడండి, అలా ఆపుకొని మనం చక్కగా పిల్లల్ని తీసుకొని వాకింగ్ చేసుకోవచ్చు. మనకు గ్రీన్ కలర్ ఏదైతే మ్యాట్ కట్ ఉందో అక్కడే అనమాట స్కేటింగ్ గ్రౌండ్ మా బాబు చేసేది. సో అన్ఫార్చునేట్లీ ఏమైందంటే ఆ రోజు మేము ఈవినింగ్ క్లాస్కి వెళ్ళాము, పెద్ద వర్షం పడింది, క్లాస్ ఆగిపోయిందనమాట. ఇంకా క్లాస్ ఆగిపోయినా కూడా పిల్లలందరూ ఏం చేశారంటే ఇంటికి పోండి అంటే ఇంకా ప్రాక్టీస్ చేసుకున్నారు. ఆ ప్రాక్టీస్ ఏరియాని కూడా మీకు చూపిస్తాను క్లియర్గా ఎలా ఉంది ఏంటి అనేది. ఎక్కువ శాతం అయితే అక్కడ ప్రాక్టీస్ చేయరు. నార్మల్గా ఇట్లా ఎప్పుడైనా క్లాస్ క్యాన్సిల్ అయినప్పుడు, ఇంకా సార్ రానప్పుడు అలా అక్కడ ప్రాక్టీస్ చేసుకుంటారనమాట. సో గేమ్స్ కోచ్లు కూడా చాలా బాగా ట్రీట్ చేస్తారండి. ఇంకోటి ఏంటంటే బయట ప్రాక్టీస్ చేసిన పిల్లలకి ప్రాబ్లం అటు ఇటు వెళ్తారని లోపటే చేయిస్తారు. కోచ్లు అయితే చాలా స్ట్రిక్ట్గా ఉంటారండి, చాలా బాగా నేర్పిస్తారు. మేము ఎన్ని ఏళ్ళ నుండి చూస్తున్నాం కదా, చాలా మంచిగా ప్రాక్టీస్ నేర్పిస్తారు, చెప్తారు, ప్రతి ఒక్కటి చిన్న చిన్నది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మా బాబు అయితే మంచిగా నేర్చుకుంటున్నాడు. సో ఇప్పుడైతే సమ్మర్ క్యాంప్ ఎండింగ్కి అయితే వచ్చేసిందండి. సో మీలో ఎవరైనా పిల్లల్ని జాయిన్ చేయాలనుకుంటే మీ కన్వీనియంట్ని బట్టి మార్నింగ్ అయితే మార్నింగ్ షిఫ్ట్లో కానివ్వండి, ఈవినింగ్ అయితే ఈవినింగ్ షిఫ్ట్ కానీ అట్లా జాయిన్ చేయండి. సో మార్నింగ్ అయితే కనుక 6 to 7, 7 to 8 అలా ఉంటుంది. సో కొన్ని స్కూల్స్ అయితే మనకు 7:30కి అలా స్టార్ట్ అయిపోతాయి కాబట్టి 6 to 7 అలా తీసుకోండి, మీకు కూడా కన్వీనియంట్గా ఉంటుంది. మీరు కూడా సో వాకింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట మార్నింగ్ టైంలో. మా బాబుని అలానే దించేసి నేను మా హస్బెండ్ కలిసి అలా వాకింగ్ చేసుకుంటూ ఉంటాము ఈ రౌండ్ చుట్టూతా. ఇంకా 10,000 స్టెప్స్ అవ్వగానే తన క్లాస్ కూడా అయిపోతుంది, ఇంకా ఇంటికి బయలుదేరుతామన్నమాట. బయట అయితే మనకు ఆపోజిట్లోనే మార్కెట్ కూడా ఉంటుంది, ఫ్రూట్ మార్కెట్, వెజిటేబుల్ మార్కెట్. సో మనము డైలీ కూడా ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఫ్రెష్గా తీసుకెళ్ళచ్చు. సో మార్నింగ్ హెల్త్ మంచిగా ఉంటుంది, ఇంట్లో కుకింగ్ చేసుకోవచ్చు, ఫ్రూట్స్ తినచ్చు అనమాట. అన్ని లాభాలు. సో ఎల్బీ నగర్ సరౌండింగ్స్లో ఎవరైనా ఉన్నట్టయితే స్పోర్ట్స్ గురించి తెలియకుండా ఇది మంచి ఆపర్చునిటీ అండి, పిల్లలకి యూజ్ చేసుకోండి. చాలా మంచిగా ట్రైనింగ్ అనేది ఇస్తున్నారు, మనకు కాంపిటీషన్స్ కూడా తీసుకెళ్తారనమాట. ఫ్యూచర్లో కూడా మీకు ఎలాంటి అప్డేట్స్ అయినా ఇస్తూ ఉంటాను, కాంపిటీషన్స్ ఎలా జరుగుతాయి, ఎలా వెళ్తుంటారు, ఇంకా ఏ గేమ్స్ జరుగుతుంటాయి అనేది కంప్లీట్గా మీకు ఎవ్రీ టైం అప్డేట్ ఇస్తూ ఉంటాను. ఛానల్ని అయితే ఫాలో అవుతూ ఉండండి, ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తాను. సో మేము ఇక్కడ ప్రాక్టీస్ అయిపోగానే నెక్స్ట్ డీమార్క్ అయితే వచ్చామండి. డీమార్క్లో వచ్చేసి కొంచెం చిన్న షాపింగ్ అయితే చేశారు పిల్లలకి కావాల్సినవన్నీ తీసుకున్నారనమాట. ఇంకా బొమ్మలు, బట్టలు, చెప్పులు ఇలాంటివన్నీ కూడా సెలెక్ట్ చేసుకొని చిన్న చిన్నవి కొనుక్కున్నారు డీమార్ట్లో. అలా పక్కనే మనకు వాసవి గ్రూప్స్ ఉంది కదా, దాని పక్కనే మనకు డీమార్క్ అనేది ఉంటుందన్నమాట. ఇంకా అక్కడ కూడా షాపింగ్ చేసి రావచ్చు. ఇలా డే మొత్తంలో ఏ టైంలో కుదిరితే ఆ టైంలో, మార్నింగ్ అయితే మార్నింగ్, ఈవినింగ్ అయితే ఈవినింగ్, ఇలా పిల్లలతో కాసేపు సరదాగా ఎంజాయ్ చేస్తాము. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా ఇన్ఫర్మేషన్ ఫర్దర్గా గ్రౌండ్ గురించి, ఇంకా స్కేటింగ్ గురించి అన్ని వ్లాగ్స్ వస్తూనే ఉంటాయి. సో మిస్ కాకుండా ఛానల్ని అయితే రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ సజెషన్స్ కూడా ఇవ్వండి. ఇంకా ఇలాంటి మంచి మంచి వ్లాగ్స్ అయితే మేము ముందుకు రెగ్యులర్గా తీసుకొస్తాను. నా వాయిస్ అయితే కొంచెం బాగాలేదు, సో కోల్డ్ కాఫ్ ఉండడం వల్ల 1 వీక్ నుండి నేను వీడియోస్ కూడా అప్లోడ్ చేయలేకపోతున్నాను, చాలా ఫీవర్ వచ్చింది. సో కొంచెం తగ్గడం వల్ల ఇవాళ ఎడిటింగ్ అయితే చేయడం అయితే జరిగిందనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ నెక్స్ట్ వీడియో. బాయ్.